మహిళలకి వాళ్ళ షేర్, తర్వాత ఓబీసీలకి, తర్వాత ఎఫ్సి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి అందరికి ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు. అట్లా సమాన అవకాశాలు సమానత్వం ఉంటే దీంట్లో కూడా మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కదా ఓబీసీలలో కూడా. ఇప్పుడు అంటే కులగణన చేయకపోతే ఇప్పుడు జనరల్ గా మనకు ఎస్సీ దాంట్లో వచ్చినట్టుగానే ఎస్సీలలో అంటే రెండు వర్గాలుగా విడిపోయిన సందర్భం కనబడుతుంది. ఇటు మాల, మాదిగా, ఉపకులాలు, ఈ సిచ్యువేషన్ అక్కడ కూడా ఏబీసీ వర్గీకరణ చేయాలనేది తెర మీదకి వచ్చినట్టు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీసీలలో కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా. వర్గీకరణ విడిపోవడం అనే నెగటివ్ సెంటెన్స్ కాదు. వర్గీకరణ దేనికి అవసరం అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళ జనాభా తగ్గట్టు తగ్గాలని. అటువంటి దానికి ఆల్రెడీ ఏబిసిడి ఉంది కదా, ఉంది వర్గీకరణ ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఈ కులాల ప్రాతిపదికన ఒకవేళ కులగణన చేయకపోతే ఖచ్చితంగా మాకు రావట్లేదు, చెయ్యాలంటున్నాం. చేయొద్దని ఎవరన్నారు? ఇప్పుడు బీజేపీ నాయకులు మేము ఎక్కడన్నామండి? నేను చెప్తున్నా బీజేపీ నాయకుడినే నేను చెప్తున్నా కదా. చాలా మంది మేము కులగణనకు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అది చేసిన రోజు అభినందించినాం. అసెంబ్లీలో రేపు కూడా అంటున్నాం, ఖబర్దార్ రేపు గనక మళ్ళీ మొన్నట్లాగా స్టేట్మెంటో తీర్మానమో కాదు, రేపు యాక్ట్ చేయాలి, అసెంబ్లీలో చట్టం చేయాలంటున్నాం. మీరు ఉట్టిగానే మళ్ళా బీజేపీ పార్టీని నిందించడానికో రాజకీయాలు చేయడానికో మేము ఈడ తీర్మానం పెట్టి ఆడికి పంపించినాం, ఆడ కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు, మీ నాయకులు పనికిరావు. మీ జాతీయ నాయకులు చాలా మంది బాహబాటంగానే చెప్తున్నారు ఏంటి ఖచ్చితంగా దీని వల్ల కులాల మధ్యలో ఇష్యూస్ వస్తాయి. ఎవరు అనలేదు. కులాలు ఓబీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలన్నాం. ఇవాళ కులగణన స్వాగతించినాం, మేము పార్టిసిపేట్ చేసినాం. కులగణలో మేము పార్టిసిపేట్ మీ చేతిలో పనే కదా, సెంట్రల్ ఎందుకు చేయట్లేదు? సెంట్రల్ దేశవ్యాప్తంగా చేస్తుంది. ఈ రాష్ట్రంలో 42% కామారెడ్డి డిక్లరేషన్ ఓట్లు వేసుకున్నది ఓకే సార్. ఇప్పుడు వీళ్ళు చేస్తా ఉన్నారు, దానికి చట్టబద్ధత కావాలని మీరు ఫైట్ చేస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా మీరే అధికారం, దేశవ్యాప్తంగా దానికి కులగణన కాదు, మొత్తం జనగణన దాంట్లో పెడుతున్నారు. ఎవరు పెట్టట్లేదండి, చేస్తాం అంటున్నాం కదా. అది చేస్తారు, దాన్ని వచ్చినప్పుడు అది కంపల్సరీ అన్ని కులాల గణన చేస్తారు. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీది మొన్నటి వరకు ఉన్నది మనకి 2011 లో కూడా జరిగింది కదా. సో కాబట్టి డెఫినెట్ గా జరుగుతుంది. అక్కడ ఓబీసీలది కూడా చేస్తాం మేము. చెయ్యడమే కాదు, చేసేదాకా ఊకుందామా? ఏం చేయకుండా చేసేదాకా ప్రధానమంత్రిని ఇచ్చేసినాం, చేసేదాకా కేబినెట్ మంత్రులను పెట్టినాం, చేసేదాకా ఎన్సిబిసి అనే సంస్థకు రాజ్యాంగ భద్రత కల్పించినాం. ఇక్కడ రాజ్యాంగ భద్రత ఉందా? ఇక్కడ బీసీ కమిషన్ కి లేదు కదా. అంత డూడు బసవనల్లే పెడతారు. ఇక్కడ ఏమన్నా లీగల్ ఫ్రాటర్నిటీ ఒక హైకోర్టు జస్టిస్ ఇంతకుముందు ఏముండేది? ఇది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కొత్తలో ఏం చేసింది? రాష్ట్రం ఏర్పడంగానే ఓబీసీల పట్ల గొడ్డలి వేటు మొదటిది ఈ బీసీ కమిషన్ ని ఈ లీగల్ ఫ్రాటర్నిటీ ఇచ్చి హైకోర్టు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ నో ఉండాల్సినటువంటి పదవికి మేము సామాజికవేత్తలకు ఇస్తామని దాన్ని మొత్తం ఆ చట్టాన్ని మార్చేసి డైల్యూట్ చేశారు. చేసి ఏం చేశారు? రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా డూడు బసవనల్లో పెట్టుకొని నడిపించేసారు. సో ఆ రకంగా చేయడానికి కేసీఆర్ గారు ఫస్ట్ మొట్టమొదటిగా ఓబీసీల పైన గొడ్డలు వేటు పడ్డది. ఆ తర్వాత ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలలో 34% 18% దాకా ఆయన తీసుకురావడం అనేది రెండవ గొడ్డలు వేటు. ఇవాళ ఆ రకంగా ఓబీసీల పైన ప్రతి సంవత్సరానికి 25,000 కోట్లు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టి సప్లాన్ నిధులు అని చెప్పి ఇవాళ ఒక తుంపర్ల లాగా సో బీసీలకు చేయడం మూడో గొడ్డలు వేటు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్లలో బీసీలను ఇవ్వకపోవడం నాలుగో వేటు. ఆ రోజు మొత్తం వారి కాలం అంతా ఇద్దరు ముగ్గురు బీసీలకే ఇవ్వడం మంత్రి పదవులు అనేది నాలుగో గొడ్డలు వేటు. నిజంగా గొడ్డలితో వేటు మీద వేటేసిందంటే బీఆర్ఎస్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే ఇక ఆ రోజు నెహ్రూ ఇది కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకపోవడం, ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ రానియకపోవడం, రాజీవ్ గాంధీ గారు అయితే ముందుకెళ్లి అసలు నాన్ స్కిల్ పర్సన్స్ వస్తారు ఓబీసీలు అంటే అసలు స్కిల్ ఉన్నదే ఓబీసీల దగ్గర. ఇలా వడ్రంగి ఎవరు, పుస్తలతాడు చేసే వీళ్ళు ఎవరు, శిల్పులు ఎవరు, ఇలా కుమ్మర్లు ఉత్పత్తులను చేసే కమ్మర్లు, వీళ్ళంతా ఇత్తడి పాత్రలు చేసేవాళ్ళు. ఇలా తాటి చెట్టు అంత పెద్ద చెట్టును ఎతికే నైపుణ్యము, ఇలా పశు సంపదని పెంచేటటువంటి యాదవ సోదరులు, వీళ్ళకి నైపుణ్యం లేదన్నాడు ఆయన రాజీవ్ గాంధీ. సో వీళ్ళని రిజర్వేషన్ ఇచ్చేస్తే గనక అన్స్కిల్డ్ పర్సన్స్ వస్తారు, అంత ఈడియట్స్ తో నిండిపోతుంది అని మాట్లాడిండు. ఆ రాజీవ్ గాంధీ యొక్క తనయుడే రాహుల్ గాంధీ. ఈయన కొత్త అయినా కాదు కదా, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన బీసీల వ్యతిరేకం. ఇవాళ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు. నేనేమంటున్నా ఆ రాజ్యాంగంలో ఆయన పట్టుకున్న పుస్తకంలోనే 15(4) చదవమని, బట్టి కొట్టమని, 16(4) బట్టి కొట్టమని, 342 బట్టి కొట్టమని, 243 T6 బట్టి కొట్టమని, ఇవన్నీ చెప్పమని నోటి మీద రాహుల్ గాంధీ గారిని. అగో ఇవి చెప్పకుండా ఉట్టిగానే బుక్ పట్టుకొని చూపిస్తాడు. చదివినానికి బుక్ ఎందుకండి జేబులా? గట్టిగా చదివితే బుక్కులు లేకుండానే మనం పరీక్షలు రాయాలి. కానీ
సో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని చిన్నపిల్లలాగా తిరగడం ఇది ఒక శుద్ధ తప్పు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జోరుగా కామారెడ్డి రిక్లరేషన్ బీసీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటకని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రకటింపజేసారు. ఆడ కర్ణాటకలో అతిగతి లేదు, ఇప్పుడు ఈడ లేదు. మళ్ళా మొదటి నేనేమంటున్నా రేపు కూడా సరే నేను ఆశావాదిని. ఈ రోజు మీరు అన్నట్టుగా ఈ రోజు మిగతా పార్టీ అంటే కొంతమంది నాయకులను పిలిచి దానికి సంబంధించిన ఏమైనా సాధ్యాలు చూసి చట్టబద్ధత ఇస్తామనేది కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలని బీసీ నాయకులను పిలుచుకొని ఏదో ప్రగతి భవన్ లో పెట్టారు. అంతకుముందు సెక్రటరియట్ లో మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు. మేము కొన్ని సూచనలు చేసినాం. మా సూచనలు కనుక పాటిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నేను అది కూడా చెప్తున్నా. ఇవాళ ఓబీసీలకు వాళ్ళు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని 42% రిజర్వేషన్ ఎట్లా ఇవ్వచ్చు, అసెంబ్లీలో ఏ రకమైన చట్టం చేయాలి, మీరు ఏ రకమైన బిల్లులు పెట్టాలి, మళ్ళీ మీరు మైనార్టీలను తీసుకొచ్చి బీసీలకు కలిపి కంబైండ్ చేసి పంపిరు అనుకో, ఆడ చట్టాలు ఒప్పుకో, పార్లమెంట్ లో కాదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్ లేవు ఈ దేశంలో. మళ్ళీ మీరు ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపి పంపిరు అనుకో బిల్లుని, ఇది తొండి పంచాయత్ చేయడానికే. అంటే పతంగులాటకు చిన్నపిల్లలు లండోరి వేసి తెగకుండా ఉండకుండా ఉంటా చూడు, అటువంటి లండోరి ఆట ఆడినట్టు అవుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారికి మేము చాలా నీట్ గా చెప్పినాం. మేము ఆశిస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారు, కేకే గారు, అనిల్ గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కొన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు. గతంలో ఉన్న కొంత మైనార్టీలు బీసీ సామాజిక వర్గంలో ఉన్నవారే కదా. అది వేరు సార్, వారికి మైనార్టీ వెల్ఫేర్ సెపరేట్ ఉంటది. ఒకటి ఈడబ్ల్యూఎస్ లో కూడా కొంతమంది మైనార్టీస్ వస్తారు. 2 బీసీఈలో మైనార్టీస్ ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే మైనార్టీలకు వారి జనాభా బట్టి ఇంకా వేరే కోటా ఇవ్వు. ఈ 42% ఎందుకు కలుపుతావు? ఇది ఇచ్చేదే 60% ఉన్న బీసీలకు, నువ్వు 42 లోకల్ బాడీస్ లో అంటున్నావు. అదేమన్నా ఎమ్మెల్యేలనా లేకపోతే డబ్బులనా? రూపాయి డబ్బులు కూడా ఇస్తలేవు, ఎంపవర్మెంట్ లేదు, బీసీలకు ఎటువంటి లోన్లు లేవు. కానీ నేను ఓన్లీ లోకల్ బాడీ ఎన్నికల కల్లా నువ్వు 42% అను, మళ్ళీ 42% లో వీళ్ళని కలిపితే ఎట్లా? నీకు దమ్ముంటే వాళ్ళకి సెపరేట్ రిజర్వేషన్ అంటే సెపరేట్ మళ్ళీ తమిళనాడు కోర్టు తీర్పు 100% 50% రిజర్వేషన్ దాటొద్దని ఉంది. తమిళనాడు దాంట్లో కాదు. నేను ఏమంటున్నా అంటే తమిళనాడులో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఆనాడు జయలలిత గారు, ఈవెన్ ఆధిపత్య కులానికి చెందినటువంటి ఆమె కూడా పొయ్యి అక్కడ పివి నరసింహారావుతో ఫైట్ చేసి ఆ రోజుల్లో 69% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నారు అక్కడ టోటల్. సో అది ఎందుకు అంటే రాజ్యాంగంగా 9వ షెడ్యూల్ లో పెట్టుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. సో మేము అదే నమూనా ఎట్లా డ్రాఫ్ట్ బిల్లు చేయాలి, 9వ షెడ్యూల్ లో ఎట్లా పెట్టుకోవచ్చు అనేది ఈ ప్రభుత్వానికి చెప్పినాం. ఈడ బిల్లు విద్యకు, ఆర్థిక వెసులుబాటుకు, ముస్లిం కి సెపరేట్, ఇట్లా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఈ సెపరేట్ బిల్లులు చేయమన్నాం. చేసి అసెంబ్లీలో మీరు ఆమోదించండి. కోర్టులలో కూడా అవి నిలుస్తాయి. ఇందిరాసాన్ మేము ఈడబ్ల్యూఎస్ 10% ఎప్పుడైతే ఇచ్చినామో ఇప్పుడు 50% కూడా రిజర్వేషన్ క్యాప్ పోయినట్టే. కాబట్టి కోర్టులలో కూడా మనకి ఇబ్బంది రాదు. సో కాకపోతే వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి వాళ్ళు కామారెడ్డిలో చెప్పిన మాటకు నిలబడి సక్రమమైన బిల్లు మేము సూచించిన విధంగా చేస్తే అది ఆమోదం చెందుతుంది. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ మా బండి సంజయ్ గారు ఏమన్నారు మీరు చూసారు కదా, మీరు గనక 42% బీసీలకే సెపరేట్ పెడితే, మైనార్టీకి లింక్ లేకుండా పెడితే మేము మా మోడీ గారిని బతలాడుకొని మేము తీసుకొని వస్తాము అని చెప్పారు. ఇంకేం కావాలా? సపోర్ట్ తీసుకో. బీసీలకు చేయాలనుకున్నావు కదా, నువ్వు ఇచ్చింది బీసీలకు 42% అన్నావు. నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు వీళ్ళు ముస్లింలను కలపడం వల్ల ఖచ్చితంగా ఈ ఓబీసీలకు నష్టం జరుగుతుందని మీరు అంటున్నారు. ఒకవేళ కలపకుండా ఇస్తే మాత్రము అయిపోతుంది సార్, ఇక్కడనే అయిపోతుంది. ఎవ్వరు కేసులు వేయరు 42 బీసీలకు. అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆడుతుందా మరి? ఒకవేళ ఈ సిచ్యువేషన్ అయిపోతే మాత్రం 2 పార్టీల యొక్క ద్వంద్వనీతి బయటపడుతుంది అన్న మాదేంత మేము చెప్తున్నాం. చెయ్యవు, నీకే మంచి పేరు వస్తుంది అంటున్నాం కదా. 42% ఓబీసీలకు కల్పిస్తారు, కలిసి చేస్తాం. నువ్వు 42% సెపరేట్ ఓబీసీ బిల్లు రేపు పెట్టు, చట్టం యాక్ట్ చేయి, రేపు బీజేపీ మేము సహకరిస్తాం చెప్తున్నారు కదా, మా నాయకులు చెప్తున్నారు కదా. బండి సంజయ్ గారు అంత స్పష్టంగా చెప్పినారు కదా. ఇప్పుడు చట్టం ఒప్పుకోదు కదా, 50% ఎక్కువ అయిపోతుంది. లేదు, అవన్నీ ఊహాగానాలు, కావాలని మీడియాలో ప్రచారాలు. నేను లాయర్ని కూడా కదా, నువ్వు పెట్టు మేము చెప్పినట్టు. చట్టం ఏం చెప్తలేదు. ఓబీసీలకు రిజర్వేషన్ వాళ్ళు ఏమంటారు అంటే టెక్నికల్ గా మీరు సర్వే చేయకుండా రావద్దు, మీరు నిజంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చేసుకోవచ్చు. రాష్ట్రాలలో ఇప్పుడు కొంతమంది ఇక్కడ బీసీలు ఉంటారు, పక్క రాష్ట్రంలో ఓసీ ఉంటారు, ఎస్సీ ఉంటారు, అదే కులం.
ఇప్పుడు రజక ఉంది, ఓ దగ్గర ఎస్సీ ఉంటది, ఓ దగ్గర బీసీ ఉంటది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు సైంటిఫిక్ మెథడ్ లో అంటే ఒక కులం బేస్ తోనే కాకుండా సామాజిక ఆర్థిక సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఆ రకంగా మీరు గణన చెయ్యండి. వారు అకార్డింగ్ టు దట్ వారి పొజిషన్ ఎట్లా ఉంది, వారి డౌన్ ట్రాడెన్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి మీరు రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు అని నేను చెప్పింది. ఎక్కడ కూడా అదేమో శిలాశాసనం కాదు. కోట్లలో ఏముందండి, ఇంటర్ప్రిట్ ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ దాన్ని బట్టి ఉంటది. సో అదేదో మొత్తం శిలాశాసనం అయినట్టు ఓబీసీలకు 50% క్యాప్ ఏం శిలాశాసనం కాదు అది. సో మనం గట్టిగా రేపు మంచిగా వాదించుకుంటే ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఆ క్రెడిట్ కూడా మీకు దక్కుతుంది, చెయ్యండి అంటే. రెండో అంశం ఏందని అంటే ఇప్పుడు మొన్న సర్వే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మీరు. ఖచ్చితంగా 46 కాదు ఇంకెక్కువ ఉంటారని మీరు అంటున్నారు. మరి ఎక్కువ ఉంటారనేది కూడా సైంటిఫిక్ గా మీరు జస్ట్ నోట్ తో చెప్తున్నారు తప్ప ఇప్పటికీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మాత్రం ఇప్పటికీ జనగణన చేసే పరిస్థితి కాదు. అది ఎట్లా ఎక్కువ ఉన్నదని శాస్త్రీయత పద్ధతి. ఎందుకంటే 31లో చేసింది, ఇప్పటికి మీ చేతిలో ఉండి కూడా మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది. మేము ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్పిన నేను తెలంగాణ రాష్ట్ర జనాభానే తగ్గించినావు అంటున్నా నేను. నువ్వు ఓబీసీల మీద కుట్ర చేయబోయి మొత్తం పప్పుల కాలేసినావు. ఎట్లా నువ్వు దీంట్లో చేసినావు అంటే ఇప్పుడు ఆధార్ కార్డుల లెక్క ఉంది రాష్ట్రంలో. ఆధార్ కార్డులు అయిపోయిన తర్వాత నీకు ఓటర్ లిస్ట్ ఉంది. ఓటర్ లిస్ట్ లో 18 ఏళ్ల మీద వాళ్ళే ఉన్నారంటావు. ఓకే, దానికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డాటా నీ దగ్గర ఉంది. 10th క్లాస్ 1 to 10th క్లాస్ డాటా ఉంది. ఆ రెండింటిని యాడ్ చేయి, 4,30,00,000 అవుతుంది కదా. ఆధార్ కార్డు ఉంది ఆల్రెడీ 3,90,00,000 నీకు యుఏడిఐ అది అట్లా వెబ్సైట్ లా గవర్నమెంట్ అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ లో ఉంది కదా, అది తీసుకో. లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక సర్వేలు ఉన్నాయి, సోషియో ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి. దేంట్లో చూసినా నీకు లెక్కలు ఈజీ. లేదంటే చిన్న ఏఐ టూల్ పెట్టుకో, అది ఎక్కడ ఎట్లెట్లా చేసిందో అంతటిది తీసుకొచ్చి నీకు చూపిస్తుంది.